ఇవన్నీ మాట్లాడుతానట. నేను బీఆర్ఎస్ ఒకటట. ఫామ్ హౌస్ కేసు ఎందుకు చేస్తావు కేసీఆర్ కుటుంబాన్ని? నేను బీఆర్ఎస్ ఒకట, నువ్వు బీఆర్ఎస్ ఒకట. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎందుకు వస్తారు కేసీఆర్ కుటుంబాన్ని? నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. ఈ ఫార్ములా కార్ రేస్ లో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వస్తలేవు? నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. విద్యుత్ కొనుగోలు కుంభకోణంలో నివేదిక వచ్చినప్పుడు కూడా నివేదిక సంఖ కింద పెట్టుకుని నువ్వు కేసీఆర్ కుటుంబం విచారణ చెప్తలేవు. నువ్వు బీఆర్ఎస్ ఒకట, నేను బీఆర్ఎస్ ఒకట. గెలిచినాక వెంటనే ఏం చేయాలని చేస్తాను? గిన్ని సంవత్సరాలే నువ్వు గెలిచి 2 సంవత్సరాలే కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చిన పాపన పోలే. కరీంనగర్ లో కాళేశ్వరం ఏమైంది? కాళేశ్వరం ఏది? నీ విచారణ ఏది? సిబిఐ అంటున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు. చేవ చచ్చినా అని చెప్పు. నువ్వు అసలు చాతగాదని చెప్పు. చలో మేము అరెస్ట్ చేస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం. నువ్వు మా భుజాన్ని పెట్టి కాల్స్తాను అంత అమాయకులం ఏది మేమన్నా? నీకు చాతగాదని చెప్పు. కాళేశ్వరం నివేదిక ఏం రాష్ట్రం నివేదికలు చెప్పు. సిబిఐకి ఇచ్చినప్పుడు నువ్వు ఏం రాష్ట్రం చెప్పు నాకు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అంటే కాళేశ్వరం స్కామ్ కాదు అంతేనా నీ ఉద్దేశం? దానిలో అరెస్ట్ చేయకపోతే ఇలా కరీంనగర్ కార్పొరేషన్ లో ఇవన్నీ పక్క పెడదాం అన్న మీరే సాక్ష్యం. కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కి ఏమన్నారు మీరు? డిప్యూటీ మేయర్ 3 కోట్లు ఇస్తున్నారు. డిప్యూటీ మేయర్ 3 కోట్లు ఇస్తున్నారు. 3 కోట్ల రూపాయలు కియా కారు. 3 కోట్ల రూపాయలు కియా కారు ఇస్తానరా లేదా? 3 కోట్ల రూపాయలు కియా కారు. లాస్ట్ కు కోఆప్షన్ 3 డిప్యూటీ మేయర్ ఇస్తా అని చెప్పి మీరును బీఆర్ఎస్ ఎంఏ పార్టీ కుమ్మక్కైనరా కాలేదా? నువ్వు కరీంనగర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసినావా లేదా? నాకు చెప్పు. నువ్వు చేయలేని చెప్పు, నేను బీఆర్ఎస్ తెప్పిస్తా. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిజాయితీకి వచ్చింది ఇవాళ వారికి. లేదా కరీంనగర్ లో 30 మంది బీజేపీ కార్పొరేటర్ గెలిచారు, ప్రజల మద్దతుతో గెలిచారు, కష్టపడి గెలిచారు. ఒక మంచి ఆలోచన ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఎవరి మీద ఏ చిన్న ఆరోపణలు లేకున్నటువంటి వ్యక్తులు. ఇలా కరీంనగర్ లో అదే సాక్ష్యము. ఇవాళ బీజేపీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంఐ కుమ్మక్కైంది. వాస్తవమా కాదా చెప్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మీద చేసుకుని చెప్పారు. ఇంకా నేను బీఆర్ఎస్ ఒకటంటే నా మీద నీకంటే ఎక్కువ కేసులు నా మీద పెట్టాడు. నేను ఒక్కసారి జైలుకి పంపిండు కేసీఆర్, నన్ను 2 సార్లు జైలుకి పంపిండు. ఇంట్లోకెళ్ళి గురవర గుంజుకపోయారు, రాత్రంతా రోడ్ల మీద దింపారు, నా ఆఫీస్ మీద దాడి చేశారు, నా ఇంటి మీద దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల మీద, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లా అధ్యక్షుడి మీద 30-40 కేసులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నా కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, నా కార్యకర్తల మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. నా కార్యకర్తలను పండుగలు పబ్బాలు లేకుండా జైలు పంపిన మూర్ఖుడు కేసీఆర్. దసరాప్పుడు నల్గొండలు వేరు, వినాయక చవితికి వరంగల్ వేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది, మేము ఇబ్బంది పడ్డది మా కార్యకర్తలు. ఇప్పటికీ మా కార్యకర్తలు, మా నాయకులు కోట చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికి కూడా. కానీ ఏ రోజు జెండా ఇష్టపడలే మేము. మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకురావడం, పేదల రాజ్యం, మోడీ రాజ్యం, రామరాజ్యం రావాలని కష్టపడి పనిచేస్తున్నాం మేము. మీ పార్టీలక భయపడి పోలే అడ్డిమారి గుడ్డి దెబ్బల ఎట్లా అధికారంలోకి వచ్చాడో ప్రజలకు తెలుసు. మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అధికారంలోకి వచ్చిందో తెలుసు. మళ్ళీ వివరంగా చెప్తాను. దుబ్బాక ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్ రాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి వినాలేదు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేం గెలిచినాం. హుజరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేం గెలిచినాం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, మేము కేవలం 10,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము 48 గెలిచాం, మీరు తిప్పి ఓడితే 2 కూడా 3 కూడా గెలవాలి, మీరు 2 గెలిచారు మీరు. కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో 0 అని అధ్యక్షున్నప్పుడు, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0. కానీ ఇలా మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారో అందరూ తెలుసు.
ఒక వ్యక్తి ముందు మాట్లాడే ముందు బురద జల్లదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నేను కసితో ఉన్నాను. నేను ఆ కసితోనే కొట్లాను. మేము 150 రోజుల పాటు ఎండనక వాననక సెలనక 1600 కిలోమీటర్లు మేము యాత్ర చేసి కేసీఆర్ మెడల్ వంస్తే బీఆర్ఎస్ నేను ఒకటంట. ఇవాళ అందరు తెలిసి ఇవాళ బీఆర్ఎస్ తో ఏ విధంగా కాపాడుతున్నారు, ఏ విధంగా ఒక కేసు తీసి మళ్ళా ఢిల్లీకి ఏ విధంగా మూటలపై చెప్తున్నారు. కేరళ ఖర్చులు పెడుతున్నారు, తమిళనాడు ఖర్చులు పెడుతున్నారు, కర్ణాటక అయితే పెట్టదు. ఆ కర్ణాటక శివకుమార్ కు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ఇయలే ఆయన ఖర్చు పెట్టుడు బంద్ చేసింది. ఏ అంటానే దుకాణం బంద్ చేసుకున్నాడు. తమిళనాడుకు కేరళకు పైసలు తెలంగాణ రాష్ట్రం నుంచే పోతున్నాయి. కానీ తెలంగాణ నుంచి పైసలు కాంగ్రెస్ పార్టీకి మూట చేయడానికి మాత్రం 1000 కోట్లు పోతున్నాయి. కానీ తెలంగాణకు పాలించడానికి మాత్రము 6 గ్యారెంటీ తీర్చడం మాత్రము 12 లక్షల కోట్లు అప్పైపోయింది. ఇలా ఆలోచించుకోవాలి తెలంగాణ సమాజం. ధన్యవాదాలండి. మీ నమ్మకం ఉందానా? స్థలాలు ఇచ్చిరా? మరి ఏదైతే 100 కోట్లు ఏం చేసుకుంటావే? ఏం చేసుకుంటావు? మీ హెల్త్ కార్డులు పని చేస్తున్నాయా? కేసీఆర్ ఏం చేస్తుండే అన్న నమ్మి మోసపు కూర్రే. నేను వరంగల్ జోగి చెప్పాను. మరోసారి వరంగల్ ఏమన్నాడు కేసీఆర్? వేదిక పెట్టి ఏమన్నాడు? ఒక రిపోర్టర్ అడగగానే ఇల్లు కావన్నా దయాకరావు పిలిచి కదా, చూడా ఈ పని చూడా వీళ్ళకు వీళ్ళకలకు అని ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్ కాదు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తా, నెక్స్ట్ వచ్చేసరికి మీ ఇంటికి వస్తా, గొర్రెపిల్లం వస్తారు కదా అన్నాడు. అన్నాడు లేదా? వీళ్ళు ఫుల్ పలక్షలు చేసింది. ఏమైందే? గొర్రె బర్రేయాల ఏం లేదు. 100 కోట్లు మీకు జాగలేవు. ఫస్ట్ ఈ కర్మేల జాగలేమని చెప్పి నువ్వు నీ కర్మేల జాగలేమని చెప్పాను. హెల్త్ కార్డు ఇవ్వమని చెప్పాను. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తూనే మొన్నటి ఫామ్ హౌస్ కేసులో కాల్పులు జరిపితే బీజేపీ వైపు నుంచి ఖండన ఎందుకు లేదు? బీజేపీ వాళ్ళకు సంబంధాలు లేకపోతే అదే ఇక అది ఏదో రోజు రెడ్డితో ల్యాండ్ డీలింగ్ కుదరలే తెలియదా జనానికి అందరికి? రోజు రెడ్డితో ల్యాండ్ డీలింగ్ కుదరలే. రోజు రెడ్డి అది ఏం జరిగిందో వాస్తవం కావచ్చు. కానీ డ్రగ్స్ కేసు విషయంలో నువ్వు అకౌంట్ సభలో రిపోర్ట్ బయట పెట్టంటున్నాను. అన్ని బయటకు వస్తాయి కదా. ఇప్పుడు వీడు డ్రగ్స్ తీసుకున్నాడు, వీడు ఫామ్ హౌస్ లో దొరికిండు, వాడు ఆడ దొరికింది, ఈడ దొరికింది కాదు. ఈ డ్రగ్స్ కు కారకులు ఎవరు? ఆ రిపోర్ట్ నువ్వు పెట్టు, ఆ రిపోర్ట్ బయట పెట్టు. ఆ రిపోర్ట్ బయట పెడితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆ రిపోర్ట్ బయట పెడితే డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు తీసుకున్నారు, ఎవరు పార్టీలు అరేంజ్ చేశారు, ఎవరి వల్ల, ముఖ్యమైన విషయం ఎవరి వల్ల ఈ డ్రగ్స్ కల్చర్ తెలంగాణలో వచ్చిందో అది కూడా బయటపడుతుంది. డ్రగ్స్ కల్చర్ రావడానికి కారకులు ఎవరు, వాళ్ళ పేరు కూడా బయటకు వస్తుంది. అంటే ఆ ఫామ్ హౌస్ లో దొరకబట్టింది. అబ్బా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి ధన్యవాదాలు, మీకు అభినందనలు. మీరు పట్టక 2 సంవత్సరాలు ఒక డ్రగ్స్ కేసు ఒక ముఖ్యమంత్రి పెట్టినందుకు మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు మీకు. కానీ ఒక్క ఆ ఫామ్ హౌస్ లో కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ అన్ని డ్రగ్స్ కేసులు వస్తున్నాయి. ఏమైంది మరి? పోలీస్ వ్యవస్థను కింద వస్తారు. పోలీస్ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ నిమ్మట్టున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన ఒక కేసు పెడతాడు, కేసు పెట్టించి బేరసాలు నడుస్తాయి, కథ వాళ్ళు ఇష్టపడతారు. ఇక ధన్యవాదాలు. సింహోద్వం తెలియదు అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఇప్పుడు 8 లక్షలు కూడా అప్పు చేస్తారన్నట? 1,00,000 కోట్లు తీసుకొస్తే ఇప్పుడు 1,00,000 కోట్లు తీసుకొస్తా చెప్పానులే. నేను ఈ 1,00,000 కోట్లు తీసుకొస్తున్నా అప్పు, ఈ 8 లక్షల కోట్లు అప్పు తీరుస్తున్నా అని చెప్పాను. ఈ 1,00,000 కోట్లతో 8 లక్షల అప్పు తీరుస్తారంటే మేము తెలంగాణ సమాజం మేమేస్తాం శబాష్ అంటాం. కాళేశ్వరం కార్పొరేషన్ చేసిన 40,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, దాన్ని సిబిఐకి ఇచ్చాం. అటు బీజేపీ అడ్డుకోలేదు. 40,000 కోట్లు బూడిదలో వచ్చిన పన్నీర్ అయింది. నేను చెప్తున్నా కదా, నీకు చేత కాదని చెప్తే మేము పట్టుకుంటా ఉంటాను. నీకు చేత కాదని చెప్పు, నీకు చేత కాదని చెప్పండి. కేసీఆర్ కుటుంబాన్ని విచారణ జరిపే అరెస్ట్ చేసే దమ్ము లేదని చెప్పి చేస్తాం. అది చెప్పని చెప్పి చేత కాదని చెప్పి మేము చేసుకుంటాం కదా. మాకు చేత కాదు మొత్తం కాదని చెప్పాను. నువ్వు సిబిఐ విచారణకు ఏం రాసినావు? నివేదిక అలా ఏం రాసినావు నువ్వు? అన్న సిబిఐ నివేదికకు ఏం రాసిండ్రు అంటున్నా వీళ్ళు. అది బయట పెట్టి మనం నేను మొన్న చెప్పినా కదా, ఏం రాసిండ్రు చెప్పినా కదా, అది చెప్పండి. కాదని చెప్పండి.
1.5 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా కాళేశ్వరంలో? చెప్పు. 1.5 కోట్ల స్కామ్ జరిగిందా, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 70,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000-10,000 కోట్ల స్కామ్ జరిగిందా? బయట పెట్టమని చెప్పు. అదే చెప్పమని చెప్పు. మరి నువ్వు సిబిఐకి ఏం రాసినావు చెప్పు. అది ధన్యవాదాలు.